నమస్తే అండి. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జేకొత్తూరు గ్రామం. ఈ 150 రోజుల కూటమి ప్రభుత్వం 150 రోజులు పూర్తయిన సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు ఎంతో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు. వచ్చిన 150 రోజుల్లోనే నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ఆయన చేస్తున్నారు. వచ్చిన 150 రోజుల్లోనే 60 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అలాగే తంటుకొండ వెంకటేశ్వర స్వామి పాదాల వరకు కూడా గోకవరం మొదలయ్యి తంటుకొండ వెంకటేశ్వర స్వామి పాదాల వరకు కూడా సిమెంట్ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. నేను నిన్న శనివారం నాడు దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు, సగం రోడ్డు పూర్తి అయిపోయింది. చూస్తే చాలా ఆనందంగా ఉంది. అలాగే నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఆ రోడ్లన్నీ కూడా ఈరోజు ఎక్కడ చూస్తే ఎక్కడికక్కడ వర్కులు చేస్తూ ప్రతి దిక్కున కూడా కనబడటం జరిగింది. ఇదే విధంగా 150 రోజుల్లోనే ఎంత చేశారంటే 5 సంవత్సరాల కాలంలో మరి ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏదైనా నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే అది జ్యోతుల నెహ్రూ గారితోనే సాధ్యం అని చెప్పేసి మరొక్కసారి నిరూపించిన వ్యక్తి మా జ్యోతుల నెహ్రూ గారు. జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారు లాంటి వ్యక్తి జగ్గంపేటకి ఎమ్మెల్యేగా పొందడం మా అదృష్టంగా భావిస్తున్నాం. నా పేరు సయ్యద్ అబ్దుల్ గఫూర్. మా గ్రామం వచ్చి జగ్గంపేట. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం కోసం ఏదైనా మనం మాట్లాడుకోవాలనుకుంటే మరి ప్రభుత్వం వచ్చి 150 రోజులు అయింది ఇప్పటికీ. మరి ఏ ప్రభుత్వం అయినా సరే 150 రోజుల్లో ఆ ప్రభుత్వం మీద విమర్శ కానీ ప్రతి విమర్శ కానీ చేయడం సరైంది కాదు, అది ఎవరైనా కానీ. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎమ్మటెమ్మటే ఏ అభివృద్ధి కూడా ఇది జరగదు. అంటే ఇంకా క్రమేపీ కాలం ఇంకా చాలా ఉంది. మరి దాంట్లో భాగంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో సూపర్ 6 అనే దాని మీద ప్రజలందరూ కూడా దాని మీద చాలా ఆశతో ఆ ప్రభుత్వాన్ని ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క ప్రజాప్రతినిధులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎవరైనా సరే మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ప్రజలకి ఆకట్టుకున్నాయి కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది ప్రజలు. కాబట్టి దయచేసి నేను ఒక సామాన్య వ్యక్తిగా కూటమి ప్రభుత్వ నాయకులకి కానీ లేదంటే ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ చెప్పేది ఒకటే, సామాన్యులు జగ్గంపేటలో మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు మరి జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడ ఉన్నారు. మరి జ్యోతుల నెహ్రూ గారు గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఎందుకంటే చేసిన వ్యక్తి అని చెప్తాం, చేయని వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆ వ్యక్తి చేయలేదని చెప్తాం ఖచ్చితంగా. జ్యోతుల నెహ్రూ గారు అనే వ్యక్తి మరి చాలా రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్నారు. ఎందుకంటే మంచి సీనియర్ నాయకులు, అంటే ఎవరితోన్నా మాట్లాడాలంటే ఆయన చేయించగల దమ్మున్న నాయకుడని చెప్తారు మా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా. కాబట్టి అలాంటి నాయకుడు జగ్గంపేటలో ఉండడం మా అందరూ అదృష్టం. అదేవిధంగా ఆయన సారథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం 4 మండలాలు కూడా ఇంకా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి మేము ఖచ్చితంగా జ్యోతుల నెహ్రూ గారిని దృష్టిలో పెట్టుకుని అయితే చెప్పడానికి. వైసీపీ ప్రభుత్వం కూడా ఎందుకంటే పేదలందరికీ కూడా బ్యాంకు ఖాతాలో డీబీటీ ద్వారా మరి అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ ప్రజల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడి అంటే చేశారు. ఏ ప్రభుత్వం అయినా సరే రాజకీయ నాయకుల చేతిలో ప్రభుత్వాలు నడవు. ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయ నాయకులు వాళ్ళు వస్తుంది, కానీ ప్రభుత్వం నడపాలంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల చేతుల్లోంచే పరిపాలన అంటూ సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళకి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్లు ఇచ్చిన సలహా మేరకు వాళ్ళు ప్రభుత్వ పథకాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు నెగ్గిన కూటమి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చే సలహా ప్రకారంగా ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంటుంది తప్ప మరి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అన్నా సరే. గత ఎన్నికల్లో సీటు తోట నరసింహ గారికి ఇవ్వడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చంటిబాబు గారికి ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి కొంతమంది ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన సెపరేట్గా ప్రతి ఎమ్మెల్యే మీద కూడా ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నాడు. అంటే 175 ఎమ్మెల్యేల మీద కూడా సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటే ఒక 60-70 ఎమ్మెల్యేలు
సర్వే రిపోర్ట్లో వాళ్ళ యొక్క చేసిన పనితనం బాగోలేదని చెప్పేసి సర్వే రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి ఇక్కడ చంటిబాబు కాదని మరి సీనియర్ నాయకులు అయినటువంటి తోట నరసింహ గారు అయితే అందరికీ నమస్కారం అండి. నా పేరు మరిసే రామకృష్ణ, మాది వెంగయ్యపురం. గత కొంతకాలంగా ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు అయిన సందర్భంగా మన ఎన్డీఏ కూటమి గతంలో ఈ వరదల గురించే కాదు ఎన్నో విపత్తులు ఎదుర్కొన్నా సరే గత ప్రభుత్వం చేసిన అప్పులను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా కేంద్రం నుంచి కూడా ఎంతోమంది నిధులు తీసుకురావడానికి వాళ్ళని మన ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మన జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు కూడా జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే తంటికొండ రోడ్డు కార్యక్రమం అంతేనేమి, అలాగే నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా అభివృద్ధి చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారు ఎన్డీఏ కూటమి సందర్భంగా ప్రతి గ్రామాల్లోనూ కూడా అక్కడ సమన్వయం చేసుకుంటూ ఆయన రమేష్ గారు కూడా ఈ మన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలో ఈ 150 రోజులు కూడా రాష్ట్రంలో జరిగిన విపత్తు కార్యక్రమాలను ఎదుర్కొంటూ మేమందరం కూడా హర్షిస్తున్నాము. గత 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని పూడ్చుకుంటూ మన రాష్ట్ర భవిష్యత్తుని ముందు తీసుకెళ్ళడం ఈ ఎన్డీఏ కూటమిలో జరుగుతుంది అని మేమందరం భావిస్తున్నాం. మేమందరం సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు మరిసే రామకృష్ణ, జగ్గంపేట మండలం, వెంగయ్యపురం గ్రామం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు అయిన సందర్భంగా రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. మా జగ్గంపేట నియోజకవర్గంలో 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు అవి చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు, అలాగే మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామంలో ఉండేటువంటి సమస్యలను పరిష్కరిస్తూ మా నియోజకవర్గంలో 80 కోట్ల రూపాయలు నిధులతో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకబడింది. దాన్ని సరిచేసుకుంటూ మన రాష్ట్రం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు ఇటు పోలవరం పనులకే కాదు రాష్ట్ర భవిష్యత్తుకు కూడా మరింత కృషి చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి జరుగుతుందని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. నమస్తే అండి, నా పేరు నాగేంద్ర చౌదరి, జగ్గంపేట. ఈ కూటమి ప్రభుత్వం 150 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మా ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనం చెప్పుకోవాలంటే ఈ 100 కోట్లకు పైగా మన నియోజకవర్గంలో సీసీ రోడ్లు వేయించారు. అలాగే మరెన్నో సంక్షేమ పథకాలు, త్రాగునీరు, సాగునీరు ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ అందించడం జరిగింది. అలాగే మెగా డిఎస్ అనే కాన్సెప్ట్తో 500 మందికి పిల్లలకి పైగా వాళ్ళకి కోచింగ్ నేర్పించి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆయన సొంత డబ్బులు నిధులు ఖర్చు పెట్టి జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుకగా 20,000 రూపాయలు ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకా మున్ముందు మన నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు చేస్తారని, మన నియోజకవర్గం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గత 3 సంవత్సరాలుగా ప్రతి సోమవారం పేదవాడికి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ అందుబాటులోకి రావాలని గత 3 సంవత్సరాలుగా సెంటర్లో మన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అన్నా క్యాంటీన్ మన కార్యకర్తల సహకారంతో పెట్టించడం జరిగింది. అలాగే త్వరలోనే అన్నా క్యాంటీన్ కూడా మన జగ్గంపేటలో, గండేపల్లి, గోకవరం, కిల్లంపూడి మండలాల్లో కూడా అన్నా క్యాంటీన్ త్వరలోనే మనకి వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం చాలా బాగా జరుగుతుంది. అలాగే సూపర్ 6 పథకాల్లో ఈ దీపం పథకం, అలాగే నా పేరు వల్లూరి సత్యానందం,
మాది జగ్గంపేట మండలం కొత్తూరు గ్రామం. ఈరోజు చూసినట్లయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అధికారం దక్కించుకున్న ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అని ప్రజలకు ఎంతో హామీలు ఇచ్చింది. కానీ తీరా చూస్తే ప్రజలు హామీలు గాలికి వదిలేసింది. ఎందుకంటే సూపర్ సిక్స్ అని, తల్లికి వందనం అని, అలాగే ఆడబిడ్డ నిధని, నిరుద్యోగుల భృతి అని ఎన్నో హామీలు ఇచ్చింది, గాలికి వదిలేసింది. కానీ ఈ ప్రభుత్వం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేస్తుంది? సంక్షేమ పథకాలు గాలికి వదిలేస్తుంది. ప్రజలకి ఇబ్బందులు వాటిల్లినట్టు కనీసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూడా లేని తరుణంలో ఉంది. ఇప్పుడు ఈ కష్టాల్లో ప్రజలకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఉండాలి. అలాగే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిందో ప్రతి పేదవాడికి పట్టిడన్నం ఉండాలి, ప్రతి పేదవాడు కూడా అభివృద్ధి చెందాలని గత ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ అని పథకాలు ఇచ్చిందో ఆ పథకాలను అమలు చేయాలి బేషరతుగా. మరి ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వంలో మైనింగ్ మాఫియాని ఎంతో విచ్చలవిడిగా మరి వార్తలు కూడా విలేకరులు స్వేచ్ఛగా వేశారు. మైనింగ్ మాఫియా స్టేట్లో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి అని వేశారు. ఈ ప్రభుత్వంలో మైనింగ్ జరుగుతా లేదా? విలేకరులు ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఎందుకంటే ప్రతిదీ కూడా మీడియా ప్రతి బాధను కూడా ప్రజలకు చూపించాలి. వారు ఏదైతే కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా మీడియా కూడా సహకరించాలి. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ జరుగుతుంది. అధికారులు కూడా నిమ్మకి నీరెత్తినట్టు కూడా వ్యవహరిస్తలేదు. అధికారులు కన్నుగప్పు జరుగుతుంది. ఇవన్నీ ఈ పబ్లిక్గా జరుగుతున్న ఈ మైనింగ్ను కూడా మరి మీడియా దీన్ని ఖండించి మరి ప్రజల వద్దకు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాం. జగ్గంపేట నియోజకవర్గం మాది రామవరం గ్రామం. నేను ఒక సామాన్య వ్యక్తిగా ఈరోజు 150 రోజుల పరిపాలన గురించి చెప్పాలంటే మరి పరిపాలన విధానంలో పేద ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి ఆనాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అమ్మ ఒడి అని లేదా తల్లి దీవెన అని ఇలాంటి పథకాలు కొన్ని ఇవ్వడం వల్ల సామాన్య ప్రజలు కొంత వరకు ఊరట కలిగింది. కానీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా మరి కనుమరుగైపోయినాయి. అలాగే ఉచిత గ్యాస్ అని దీపావళి నాడు ప్రవేశపెట్టారు. ఆ ఉచిత గ్యాస్ కూడా మరి కొంతమందికి అకౌంట్లో 4 రోజులు 5 రోజులకు పడుతున్నాయి. దాని మీద కూడా ప్రజలందరూ కూడా కొంచెం నిరాశతోటే ఉన్నారనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు సాయశక్తులా మరి యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నారు. కానీ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం కూడా మరి ఈ యొక్క పరిపాలన విధానంలో చిత్తశుద్ధి లేదనే చెప్పాలి. ఎందుకంటే వారు చేసేటువంటి పనులు కానీ చూసుకున్నట్లయితే పేద ప్రజలకు ఏమాత్రమో అందుబాటులో లేనట్టు విధంగానే ఉన్నది. అలాగే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీలో చూసుకున్నట్లయితే మరి మాజీ సభ్యులు జ్యోతుల్ చంటిబాబు గారు మైనింగ్ మాఫియాని ఆయన మీద లేనిపోని అన్ని కూడా కల్పించారు. మరి అదే ఈరోజు చూసుకుంటే అదే మైనింగ్ కూడా మరి కొనసాగుతూనే ఉంది. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు మైనింగ్ మాఫియాని లేకుండా చేస్తానని. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి చోట కూడా ఒక వాలంటీర్ని పెట్టి మరి ఆ మైనింగ్ని ప్రోత్సహించినట్టుగానే ఉంది, కానీ మైనింగ్ని ఏమాత్రం తగ్గించినట్టుగా లేదు. ఆ ప్రభుత్వం చేసిన పనే ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. అలాగే మరి ఓడిపోయినటువంటి మరి తోట నరసింహ గారి పరిస్థితి చూసుకున్నట్లయితే మరి ఆనాడు ఆయన ఏకంగా అప్పుడు గెలిచినటువంటి 2 దఫాలుగా కూడా ఆయన మరి ఎంపీగా చేశారు, అలాగే ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. కానీ ఈరోజు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే మరి ఆయన చేసినటువంటి ప్రజల మీద ఆయన కొంచెం నిరాశతో ఉండడం వలన ఆయనకు కూడా ఇటువంటి పరాభవం కలిగిందని చెప్పాలి. ఏకమొత్తంగా ఈ 150 రోజుల పరిపాలనలోనూ కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం కొంచెంగా వెనకడుగు వేసిందని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అలాగే రాను రోజుల్లో మరి మన యొక్క ఎమ్మెల్యే గారు మరి యొక్క నియోజకవర్గంపై దృష్టి ఉంచి మంచి పరిపాలన అందించాలని పై ముఖ్యమంత్రి గారితో కాబట్టి డిప్యూటీ సీఎం గారితో కూడా మరి పోట్లాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మేము కోరుకుంటున్నాం.